ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మంచానికే పరిమితమైన పింఛన్ లబ్ధిదారులను పరిశీలించేందుకు డాక్టర్ల బృందం ఈ నెల 17వ తేదీన మార్కాపురంలో పర్యటిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలియజేశారు. ఈ సందర్భంగా పెరాలసిస్ వల్ల 13 మంది, కండరాల బలహీనత వల్ల మంచానికే పరిమితమైన 4 అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన ఆ రోజు డాక్టర్ల యొక్క బృందం వారి ఇంటి వద్దకే వచ్చి వారు ఎక్కడికి కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. వారికి ముందుగా వారికి రేపట్లోగా నోటీస్ అనేది మేము జారీ చేయటం, అంటే దాన్ని ఇంటిమేషన్ నోటీస్ అంటాము. అది అడ్మిన్ సెక్రటరీ లాగిన్ ద్వారా నోటీస్ ప్రింటౌట్ తీసి వారికి పలానా తేదీన పలానా ఇన్ని గంటల సమయానికి డాక్టర్స్ యొక్క బృందం మీ ఇంటికి వస్తుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పని మనం ఒక ఇంటిమేషన్ లెటర్ అనేటటువంటిది పంపించడం జరుగుతుంది. వీరందరికీ కూడా 17వ తేదీన ఈ నెల 17వ తేదీన డాక్టర్ల బృందం వారి ఇంటి వద్దకు వచ్చి పరిశీలన జరిపి అక్కడికక్కడే వీరు నిజంగా ఆ వ్యాధితో బాధపడుతున్నారా, వీరికి పెన్షన్ ఇవ్వటానికి కంటిన్యూ చేయాలా, రికమెండ్ చేయాలా, లేదా రిఫ్యూజ్ చేయాలనేటటువంటిది అక్కడికక్కడ స్పాట్లోనే టెస్ట్ చేసి దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి చేయటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి, ఆ రోజు గనక వెళ్ళినప్పుడు మేము చేయించుకోము, ఈ పరీక్షకి మేము సిద్ధంగా లేమని రిఫ్యూజ్ చేసినా, లేదా ఆ రోజు ఆబ్సెంట్ అయినా లేకపోయినా ఆ పెన్షన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అంటే వారికి ఫర్దర్ మంత్లో పెన్షన్ అనేది రాదు, హోల్డ్లో ఉంచుతారు. తర్వాత వీరి విషయంలో ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలంటే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఇవ్వటమా ఏమిటనేటటువంటిది నెక్స్ట్ తీసుకునే నిర్ణయం వరకు కూడా పెన్షన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది.